చికెన్ ఫ్రై కాకుండా ఇట్లా పులుసు చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి, వడల్లోకి ఇట్లా. అందుకనే చికెన్ పులుసు కోసం ఒక 4 పావులు ఆయిల్ పోసి, ఒక 3 ఉల్లిగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఎల్లిగడ్డ దంచేయాలి, మంచిగా ఉంటుంది టేస్ట్. అట్లనే ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కేజీ చికెన్ తీసి వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఇట్లా గిన్నె పెట్టి వాటర్ పెట్టినాం అనుకోండి, మనం చికెన్ పులుసులకు కావాల్సిన వాటరు గిన్నెల నుంచి చికెన్లోకి వస్తుంది. అట్లయితే సూపు మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి గిన్నె పెట్టి వాటర్ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇట్లా అన్ని మసాలాలు వేసి మంచిగా ఫ్రై కావాలనుకుంటే ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది. పులుసు కావాలంటే మనం గిన్నెలో పెట్టిన వాటర్ ఇందులో పోయాలి. ఇప్పుడు ఈ పులుసులో మంచిగా మసిలినాక దగ్గర పడ్డాక పుదీనా, కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే చికెన్ పులుసు రెడీ అయిపోయింది.